నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాకి సంబంధించిన అంశాల మీద, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువగా కేసులు పెడుతూ ఉంది. కొంతమంది ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించారో, లేదంటే ఇంకోటి అంటూ కూడా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇలాంటి అంశాలకు సంబంధించి కేసులు నడుస్తుంది. అయితే ఈ కోవలోకి అందరినీ చేరుస్తూ ఎవరు మాట్లాడినా, ఏం మాట్లాడినా అది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళకి భిన్నంగా ఉంటే మాత్రం వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరి మీద కూడా సోషల్ మీడియాకి సంబంధించిన ఆ పోస్టులు చేశారు, ఈ పోస్టుల మీద చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టి, ఎలాంటి తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి అంశాలను కూడా మనం చూస్తూ వచ్చాం. దాని మీద కూడా ఎంతలా పోరాటం చేస్తూ వస్తున్నారనేది కూడా జరుగుతుంది. అయితే ఈ కోవలోకి ఇప్పుడు జర్నలిస్టులను కూడా చేర్చుకుంటూ వచ్చారు. తాజాగా తిరుమలకు సంబంధించిన ఘటన మీద తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చారని చెప్పేసి కొంతమంది జర్నలిస్టుల పైన, కొన్ని యూట్యూబ్ ఛానళ్ల పైన కూడా టీటీడీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ వచ్చింది. ఇటీవల వైకుంఠ ఏకాదశికి సంబంధించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తిరుమలకు వెళ్ళారు. అక్కడ ఆయనకి సంబంధించినటువంటి ప్రోటోకాల్లో కొంత వివాదాలు జరిగాయి. ఆయనకి సరిగా ఏదైతే టీటీడీ భద్రత కల్పించాలో, లేదంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి మెయిన్ ప్రియారిటీ ఇవ్వాలో ఆ ప్రియారిటీ ఇవ్వలేదంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వైరల్ అవుతూ వచ్చాయి. దట్టు కూడా కొన్ని న్యూస్ పేపర్లో కూడా ఈ అంశానికి సంబంధించి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ వాళ్ళు కూడా వాళ్ళకి తగినటువంటి విషయాలకు సంబంధించి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద కూడా వివరణ ఇస్తూ పత్రికల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు ప్రచురణలు జరుగుతూ వచ్చాయి. దానికి సంబంధించి కూడా చాలామంది జర్నలిస్టులు, పేరు పొందడం చాలామంది జర్నలిస్టులు కూడా దీని మీద స్పందిస్తూ వచ్చారు. వాస్తవానికి చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడ తిరుమల వెళ్ళినప్పుడు ఆయన చేయాల్సినటువంటి కావచ్చు, లేదంటే ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన ప్రోటోకాల్కి సంబంధించి సలహాదారుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు కూడా ఇవ్వలేదని చెప్పేసి కొంత వైరల్ అయినటువంటి నేపథ్యంలో దాని మీద వివరణ ఇవ్వడానికి, దాని మీద విశ్లేషణ చేయడానికి కొంతమంది జర్నలిస్టులు సాహసం చేస్తూ వచ్చారు. వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళందరూ మాట్లాడుతూ వచ్చారు. అయితే తెలుగు జర్నలిజానికి సంబంధించి కావచ్చు, తెలుగు మీడియాకి సంబంధించి పేరు పొందినటువంటి వైఎన్ఆర్ కూడా ఈ ఇష్యూకి సంబంధించి ఆయనదైన శైలిలో చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించి తిరుమలలో ఏం జరిగింది, ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరణ ఏంటనేటువంటి ఒక ప్రయత్నం కూడా ఆయన చేస్తూ వచ్చారు. ఏదైతే అక్కడ జరిగినటువంటి విషయానికి సంబంధించి వైకుంఠ ఏకాదశికి సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు వెళ్ళినటువంటి తరుణంలో అక్కడ టీటీడీ బృందం కావచ్చు, లేదంటే ఆయన ప్రోటోకాల్కి సంబంధించి ఆయనకి ప్రోటోకాల్ ఇవ్వకుండా వాళ్ళు చేసినటువంటి పరిమితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద అవాస్తవాలు చెప్పారని చెప్పేసి ఆయన మీద టీటీడీ ఈరోజు పోలీస్ కేసు నమోదు చేసింది. ఆ కేసుకు సంబంధించి కూడా ఏం నమోదు చేశారనేది కూడా నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. అది ఈరోజు నమోదైంది 29వ తారీఖు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వారు అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తిరుమల యాత్రలో భాగంగా టీటీడీలో అవమానం అంటూ దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో జనవరి 28, 25న టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360 జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై తిరుపతి యూనివర్సిటీలో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టీటీడీ వెల్లడించిన సదరు సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరైతే డయల్ న్యూస్ కావచ్చు, పోస్ట్ 360 కావచ్చు, వైఎన్ఆర్ కావచ్చు, వారు పదే టీటీడీ ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో పాటు న్యూఢిల్లీలో ఉన్నటువంటి విజయవాడకు సంబంధించిన పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారికి సంబంధించి కూడా అక్కడ చేశామని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్యాత్మిక అభిమానులు మనోధైర్యాన్ని కోల్పోయేలా చేసినటువంటి విష ప్రచారం, దీని మీద సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, పలు సంస్థలకు కూడా లైసెన్సులు రద్దు చేయాలని చెప్పేసి యూట్యూబ్ మెటా మేనేజ్మెంట్ వారికి కూడా ఫిర్యాదు చేయడమైనది. వాస్తవానికి డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారికి జనవరి 14న శ్రీవారి దర్శనం జనవరి 16వ తేదీ సాయంత్రం టీటీడీకి చెందిన మహాతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు 2024 డిసెంబర్ 20న టీటీడీ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. వారికి ఉన్న క్యాబినెట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజెస్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా రంభగీచ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు బ్యాటరీ వాహనాలను శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్లను వాళ్ళు సున్నితంగా తిరస్కరించి సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠ క్యూ లైన్లో కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకుంటామని చెప్పేసి వారే స్వయంగా వెల్లడించారు. సో దీనికి ఆయనకు అవమానం జరిగిందని చెప్పేసి కొంతమంది ప్రచారం చేశారని చెప్పేసి మెయిన్ ప్రధానంగా టీటీడీ ఆరోపణలు చేస్తున్నటువంటిది మాట. అయితే ఇక్కడ నాకు ఉన్నటువంటి ఒక చిన్న సందేహం ఏంటంటే, డైల్ న్యూస్ కావచ్చు, పోస్ట్ 360 కావచ్చు, జర్నలిస్ట్ వైఎన్ఆర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు మాత్రమే ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడుతూ వచ్చారా? వీళ్ళ ముగ్గురు మాత్రమే చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించి ఏదో జరిగింది, అక్కడ ఏదో ఆయనకు అవమానం జరిగిందని చెప్పేసి వీళ్ళ ముగ్గురు మాత్రమే చెప్తూ వచ్చారా?
లేదంటే వీళ్ళు నిజంగానే వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారనేది కూడా టీటీడీకే వదిలేసింది. ఎందుకంటే ఈ ఇష్యూ మీద కొన్ని వందల వెబ్సైట్స్ సోషల్ మీడియాలో పరంగా కావచ్చు, న్యూస్ వెబ్సైట్స్లో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి క్లారిటీ వస్తూ వచ్చారు. ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారే స్వయాన చెప్తూ వచ్చారు దీని వివరణకి తర్వాత. ఏంటి, సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయిన తర్వాత ఈ ఇష్యూకి సంబంధించి ఇలా జరిగిందని చెప్పేసి వైఎన్ఆర్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు పెద్ద ఎత్తున మాట్లాడిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు బయటకు వచ్చి చెప్పారు, లేదు ఇలా జరిగింది, దీనికి సంబంధించి ప్రోటోకాల్ ఉన్నా కూడా, లేదంటే నేను సామాన్య భక్తుల్లాగా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నాను, అందుకోసమనే నేను అలా వెళ్ళాలని చెప్పేసి దాని తర్వాత ఆయన వివరణిస్తూ వచ్చారు. వాస్తవానికి ఒక జర్నలిస్ట్ హోదాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎలా ఆలోచిస్తారంటే, ఒక ప్రోటోకాల్ కలిగినటువంటి వ్యక్తిగా, దట్టు ప్రభుత్వానికి సంబంధించి ఒక కీలక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళు విజిట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి మీద ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఎందుకు చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రధాన సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం తీసుకెళ్ళాలి కదా, ఆయన ఎందుకు తీసుకెళ్ళలేదని చెప్పేసి జస్ట్ వైఎన్ఆర్ క్వశ్చన్ చేశాడు. అంటే అక్కడ టీటీడీని క్వశ్చన్ చేయడమో ఇంకోటి క్వశ్చన్ చేయడమో కాదు, ఒక మర్యాదలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. ఎక్కడా కూడా ఆయన టీటీడీ కించపరిచే విధంగా, లేదంటే టీటీడీని డిగ్రేడ్ చేసే విధంగా, చైర్మన్ని డిగ్రేడ్ చేసే విధంగా, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని డిగ్రేడ్ చేసే విధంగా ఎక్కడా మాట్లాడలేదు. అక్కడ కేవలం చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించి ఒక పెద్ద ఆధ్యాత్మికవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ప్రవచనకర్తగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించి ప్రోటోకాల్ ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీకి ఉంటుంది కదా, ఎందుకు ఇవ్వలేదు అనేది ఆయన చెప్పారు. ఒకవేళ ఇచ్చుంటే ఆ రోజు అంతకుముందే ఒక ప్రెస్ నోటో లేదంటే ట్విట్టర్కి సంబంధించో టీటీడీకి సంబంధించిన ట్విట్టర్లోనో ఒక ట్వీట్ చేస్తే బాగుండేది కదా. అంటే చాగంటి కోటేశ్వరరావు గారికి మేము ఇచ్చాము, కానీ ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించి ఒక సామాన్య భక్తుడిలాగా నేను అందరితో పాటు కలిసి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నాను, అందుకోసమని ఆయన తిరస్కరించారని చెప్పేసి మీరు ఎందుకు ఆ రోజు దీని మీద ప్రచారమో లేదా దాని మీద ఎందుకో స్పందించలేదు? వైఎన్ఆర్ఓ లేదంటే ఇంకొకళ్ళు మాట్లాడిన తర్వాత మాత్రమే వాళ్ళ మీద ఇలా కేసులు పెట్టడమో, లేదంటే వాళ్ళకి సంబంధించి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? ఇదే ఇష్యూకి సంబంధించి చాలామంది మాట్లాడుతూ వచ్చారు కదా. ఇదే ఇష్యూకి సంబంధించి ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, మీడియాల్లో కావచ్చు, మీడియాకు సంబంధించి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో, శాటిలైట్ ఛానల్స్లో, దాంతోపాటు కొన్ని మీడియాకి సంబంధించిన పత్రికల్లో కూడా ఇష్యూస్ మీద రాతలు రాస్తూ వచ్చారు. చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించి ఆయన ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రోటోకాల్ పాటించలేదు టీటీడీ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వచ్చారు. వాళ్ళందరికీ ఎక్కడా కూడా నోటీసులు, కేవలం వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? దట్టు వైఎన్ఆర్ని టార్గెట్ చేస్తూ, లేదంటే వైఎన్ఆర్కి సంబంధించిన ఇష్యూ మీద ఆయన హైలైట్ చేసి ఎందుకు మాట్లాడుతూ వచ్చారు? వైఎన్ఆర్ వాస్తవానికి మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, ఆయనకి సంబంధించి, ఆయన క్యాడర్కి సంబంధించి, ఆయనకి ఇంపార్టెన్స్కి సంబంధించి తగ్గ ఇంపార్టెన్స్ని టీటీడీ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని అడిగారు అంతే. ఒకవేళ ఇచ్చుంటే దానికి సంబంధించి వెంటనే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పుంటే సరిపోయేది. కానీ దానికి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రవర్తించారు, వ్యతిరేకంగా మాట్లాడారు, టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడారని చెప్పేసి ఈ కంప్లైంట్లో దీంట్లో పేర్కోవడం అనేది ఎంతవరకు సమంజసమో, మరి దీన్ని పోలీసులు ఎలా ఫైల్ చేశారో కూడా అర్థం కావట్లేదు. తెలుసుకోవాలి కదా దీనికి సంబంధించి నిజానిజాలు ఏంటి, ఎందుకు వైఎన్ఆర్ ఏం మాట్లాడారు, దీనికి సంబంధించి ఏం మాట్లాడారు అనేది కూడా తెలిస్తే బాగుండేది, దానికి సంబంధించి కూడా వివరణ కూడా ఇస్తే బాగుండేది. కానీ వైఎన్ఆర్ మాట్లాడినటువంటి అంశం కావచ్చు, దీనికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, దాని మీద కూడా క్లారిటీ ఉంది. నేను ఖచ్చితంగా వైఎన్ఆర్ ఏం మాట్లాడాడో మీకు దీనికి సంబంధించి వివరణ ఇస్తాను, దానికి సంబంధించి కూడా పక్కన ప్లే చేసి చూపిస్తాను ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. అయితే ఈ ఇష్యూ అంతా కూడా కావాలని చెప్పేసి కొంత టార్గెటింగ్గా, కొంత ఇబ్బంది పెట్టే విధంగా న్యూట్రల్ జర్నలిస్టులను, లేదంటే ఏదో ఒక తప్పు జరుగుతుంది టీటీడీలో ఏదో ఉందని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళ మీద ఇలా కేసులు పెట్టి ఇలా భయపెట్టాలనుకుంటే మాత్రము మీడియాలో ఇలాంటి చాలా ఫేస్ చేస్తూ వచ్చిన వాళ్ళు, ఇంతవరకు ఉన్న వాళ్ళు, ఇంత పెద్ద ఎత్తున ఉన్నా కూడా 20 ఏళ్ళు 25 సంవత్సరాలు మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇలాంటి ఎన్నో ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పెట్టిన వాళ్ళే ఉంటారు. కానీ కక్షపూరితంగా కావాలని చెప్పేసి ఒక వ్యక్తి మీద ఇలా దుష్ప్రచారాలు చేస్తున్నారు, ఇలా మాట్లాడారని చెప్పేసి ఎవరు కదా. ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి, ఆయన కూడా అలాంటి సమయంలో ఆయన కూడా అక్కడ ఉన్నారని చెప్పేసి ఆయనే చెప్తూ వచ్చారు. ఆ వీడియోకి సంబంధించి నేను కూడా ఇందాక ఆ వీడియో విన్నాను, ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. నేను కూడా తిరుమల వెళ్ళాను, చాగంటి గారికి సంబంధించి ఆయన ఎలా మాట్లాడతారో చూడాలని చెప్పేసి వెళ్ళాను. నేను కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకున్నాను, అక్కడ పరిస్థితులన్నీ కూడా చూశానని చెప్పేసి ఆయనే డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. సో అక్కడ డైరెక్ట్గా చూసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆయనకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది కదా, దానికి సంబంధించి ఒక సెక్షన్స్ ఉన్నాయి కదా, దానికి ఆయనకు సంబంధించి అనేవి తప్పుడు ప్రచారాలు చేయడం ఇంకోటి చేయలేదు. అక్కడ జరిగింది ఇలా ఉంది పరిస్థితి, దీనికి సంబంధించి టీటీడీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఒకవేళ నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారికి సంబంధించి ప్రోటోకాల్ పాటించలేకపోతే టీటీడీ దాని మీద చర్యలు తీసుకోవాలి, ఒకవేళ పాటించుంటే దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని మాత్రమే కోరారు. ఆ వీడియోకి సంబంధించి నాకు విన్న దాంట్లో అర్థమైంది, ఆ వీడియోకి సంబంధించిన వ్యూవర్షిప్ కావచ్చు, లేదంటే వాళ్ళు చూసిన వాళ్ళకి అర్థమైంది అది.
మెయిన్ థియరీ ఏంటంటే చాగంటి కోటేశ్వర గారికి సంబంధించి ఇలా ఒక వార్త వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఒకవేళ నిజం జరిగితే టీటీడీ ఫెయిల్ అయింది, ఒకవేళ జరగకపోతే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వండి అని మాత్రమే కోరుతూ వచ్చారు. కానీ అలా కాకుండా అలా మాట్లాడారు, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు, టీటీడీ ప్రతిష్టను దిగజార్చారని చెప్పేసి వీళ్ళు ఏదైతే టీటీడీకి ఇప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసినట్టు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మనోభావాల్లో లేదంటే వాళ్ళ సమయానికి వదిలేస్తున్నారు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఒక తప్పుగానే భావించాలి. ఎందుకంటే జర్నలిజానికి సంబంధించే వాళ్ళు, జర్నలిజం విలువలు పాటించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఏదో న్యూట్రల్ మీడియా కొంతమంది మీద ఇంకో కేసులు పెడుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇలా ఒక ప్రశ్నించడమో లేదంటే దీనికి సంబంధించి విచారణ తీసుకోవడమో, దీనికి సంబంధించి ఏంటో క్లారిటీ తీసుకోవడం వల్ల ఇలా కేసులు పెడతాము అది ఇదే చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా జర్నలిజం కావచ్చు మాలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఖచ్చితంగా ఉంటారు. దాంతోపాటు ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి ఏదైతే టీటీడీ చెప్తుందో దానికి సంబంధించి కూడా ఆధారాలు పక్కాగా ఉన్నాయనేది కూడా లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి అక్కడ జరిగింది, అక్కడ మాట్లాడింది వేరు కాబట్టి, దానికి సంబంధించి టీటీడీ ఇస్తున్నటువంటి కంప్లైంట్ వేరు కాబట్టి దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాల్సింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ఇష్యూకి సంబంధించి ఈ కేసులు మాత్రం ఖచ్చితంగా కక్షపూరితంగా కొంత చూడాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. దీనికి సంబంధించి తదుపరి విచారణలు కావచ్చు లేదంటే దానికి సంబంధించి వివరణలు ఎలా ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ జర్నలిజానికి సంబంధించి వేస్తున్నటువంటి అడుగులు కావచ్చు, జర్నలిజం మీద ఉక్కుపాదం మోపాలని చూస్తున్నటువంటి చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎదుర్కోవడానికి అందరు జర్నలిస్టులు సిద్ధంగా ఉంటారు. దాంతోపాటు ఎవరు ఏ జర్నలిస్ట్ అయినా కానీ ఏ ఛానల్కి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తుంది.